ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారికి హృదయపూర్వక స్వాగతం. సుఖమంలో వారు వారి చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ జరుగుతుంది. शुभ आशीष मांगे गाहे तव जय मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे. కలెక్టర్ గారు, జిల్లా మెజిస్ట్రేట్ గారు ఈనాటి కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేస్తున్నటువంటి మన ముఖ్య అతిథి గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాను. అలాగే విచ్చేసినటువంటి ప్రజలు, విచ్చేసినటువంటి అధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, అతిథి గారి నుంచి పరేడ్ కమాండర్ గారు స్వీకరించారు. పరేడ్ను మార్చేసి 114 రోజులు రాజ్యాంగ రాత ప్రతిపై వెచ్చించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ ఆమోదించారు. 1950 జనవరి 20 చేసినటువంటి మహిళా ప్లాటూన్ ద్వారా ఈసారి పరేడ్ నిర్వహించడం జరిగింది. పరేడ్లో భాగంగా తమ ఉపన్యాసాల్లో వినిపించారు మన ప్రియతమ ముఖ్య అతిథి డీజే స్కూల్ భూపాలపల్లి స్టూడెంట్స్, డీజే స్కూల్స్ స్టూడెంట్స్ గ్రౌండ్లకు వారికి స్వాగతం. ఆ తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాట సిద్ధంగా ఉండాలి. స్కూల్ కొంచెం ముందు రండి. అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందు ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు. బిఎస్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. గొప్ప అద్భుతమైనటువంటి ప్రదర్శన. అద్భుతం. చెప్పండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా జరుపుకుంటున్న 75 గణతంత్ర దినోత్సవం కార్యక్రమానికి వచ్చేసినటువంటి భూపాలపల్లి జిల్లా ప్రజలకి, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులకి, నాతో పాటు ఉన్న అధికారులకి, మన టీచర్స్, విద్యార్థులు, అవార్డీస్, మన ఫ్రీడమ్ ఫైటర్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా శుభాకాంక్షలు, స్వాగతం, సుస్వాగతం. మన భారతదేశం స్వతంత్రత కోసం మన సమరయోధులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్ర బోస్, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, అబ్దుల్ కలాం ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి మన మహానీయులు వాళ్ళ జీవితానికి బలిదానం చేశారు. దాదాపు 200 సంవత్సరాలు మన సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేసిన తర్వాత మన భవిష్యత్ తరాలు ఏదైతే ఉన్నాయో ఎవరికి కూడా మళ్ళీ బానిసలుగా ఉండకూడదు, తమ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు ఎట్లా త్యాగాలు చేశారు. ఈ సందర్భంగా మనము కూడా మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు సృష్టిస్తామని ప్రతిజ్ఞ ఈరోజు మనం అందరూ చేసుకోవాలి. అప్పుడే మన భారతదేశానికి ఒక బలమైన దిశగా మనం తీర్చి ఎదుగలుగుతాం. మన రాజ్యాంగంలో
ఎక్కడా కూడా కులానికి, మతానికి, ఒక లింగంకి, వర్ణానికి ఎక్కడా కూడా వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒక ప్రాథమిక హక్కుల్ని కల్పించడం జరిగింది. అది వేరే దేశాలతో మనం పోల్చుకుంటే కొన్ని దేశాల్లో మహిళలకి ఓటు ఇచ్చే అధికారం కూడా ఇంతకుముందు ఇవ్వలేదు. మన భారతదేశంలో మన స్వతంత్ర అవగానే సమాజంలో ఏ వ్యక్తి అయినా ప్రతి ఒక్క వ్యక్తికి సేమ్ హక్కు ఇవ్వడం జరిగింది. ఇది మన దేశంలో మనం అందరం మన దేశం మన కోసం ఏం చేసింది ఆలోచించే బదులుగా మనం మన దేశం కోసం ఏం చేస్తామనేది ప్రతిరోజు మనం ఆలోచించాలి. మనం విజయవంతంగా అక్కడ గవర్నమెంట్ నుంచి అయితే కార్యక్రమాలు ఉన్నాయో వీటిని చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, జిల్లా పౌర సరఫరా శాఖ, రోడ్డు మరియు భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, సాగునీటి రంగం, పశు సంవర్ధన శాఖ, ఉపాధి మరియు శిక్షణ శాఖ, రవాణా శాఖ, ఆబ్కారీ శాఖ, వీటిలో కూడా మన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మననే ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన ఏదైతే జిల్లాలు ఉన్నాయో మన గౌరవ మంత్రి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆధారంలో అందరితో సమీక్షా సమావేశం కూడా చేయడం జరిగింది. దాంట్లో మినిస్టర్ల మీటింగ్ రాసుకుంటూ ప్రతి 2-3 మంత్స్లో ఇట్లాంటి మీటింగ్ పెడుతూ ఈ శాఖ సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో వీటికి కూడా స్వతంలోనే మనం పరిష్కారం చేస్తాము. ఏదైతే సమస్యలు మన జిల్లా లెవెల్లో సాల్వ్ అయ్యేట్లుగా ఉన్నాయో వీటిని మనమే సాల్వ్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే సమస్యలకి పరిష్కారం మన హెడ్ క్వార్టర్ లెవెల్లో కానీ పాలసీ డిసిజన్స్ ఉన్నాయో అది కూడా గవర్నమెంట్ లెవెల్కి పంపించి మనం సాల్వ్ చేద్దాం అనే ఆ రోజు మార్గదర్శకం అందరికీ ఇవ్వడం జరిగింది.